కూడా మీరు పని చేయండి. ఈ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఈ దేవదూతల పరిచర్యను విడుదల చేసుకున్నాం. ప్రతి విధమైన నిద్రాత్మ విసుగాత్మ యేసు నామమున బంధిస్తున్నాం. తండ్రి, మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి నా నోటిని మీ కూడగా వాడుకోండి. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా రెండు చేతులు ఎత్తి ఉదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుదాం ఒక చిన్న మాట. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాసిన ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు ఏమి కొదవలేదని అనుకొనుచున్నావు. అసలు నువ్వు ఎవరివి? నువ్వు దౌర్భాగ్యుడవు. మళ్ళా చదవచ్చు. ఆ వాక్యం ఏమి? పేజీ నంబర్ 230, 33వ అధ్యాయం 17వ వచనం. చదువచ్చిన వాళ్ళందరూ చదవండి, చదువురాని వాళ్ళు వినండి. ఎరుగక 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 చెప్పుకొనుచున్నాము. ఇక్కడ మనం మాట గమనిస్తే, నీవు దౌర్భాగ్యుడవు, నేను దౌర్భాగ్యుడను, నేను దిక్కుమాలిన వాడను, నేను ఇంకా దరిద్రుడను, నేను గుడివాడను, దిగంబరుడై ఉన్నాను అని తెలుసుకొనక, ఎరుగక, గ్రహింపక మనం ఏమనుకుంటున్నామనంటే, నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకున్న వాడను, నేను జ్ఞానవంతుడను, నేను ఆ వస్త్రాలు ధరించుకున్న వాడను అని ఎరుగక, ఇవన్నీ కూడా ఎరుగక నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నారు అన్నట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే గ్రహింపు. ఏంటంట? గ్రహింపు. గ్రహింపు అని అంటే గుర్తించడం, ఒక పనిని గుర్తించడం, ఒక వ్యక్తి మీద ఒక ఆవాహన, ఒక గుర్తింపు కలిగి ఉండడం. గుర్తించడం అంటే ఇంగ్లీష్ లో అండర్స్టాండింగ్. ఇంగ్లీష్ లో ఏదంట? అండర్స్టాండింగ్, గ్రహింపు. ఉదాహరణకు మనం గమనిస్తే, ఒక ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. కొత్తగా ఉన్న వాళ్ళు, కొత్తగా ఈ ఊరికి వచ్చిన వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి రెండవసారి కన్ఫ్యూజ్ కాకుండా ఆయన కొన్ని గుర్తించుకుంటాడు. ఇదిగో పలానా సెంటర్, పలానా బస్ స్టాండ్, పలానా షాపు అని గుర్తించుకుంటాడు. ఇది గ్రహింపు. అంటే ఈ గ్రహింపు కలిగి ఉండాలి. ఉదాహరణకు మనం గమనిస్తే, ఒక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడంట. ఎవరున్నాడంట? రాజు ఉన్నాడంట. యవనస్తుడు ఒక రాజు ఉన్నాడంట. ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆ రాజు దగ్గరికి మంచి మంచి వస్త్రాలు తీసుకొని వస్తున్నారంట. ఆ వస్త్రాలన్నీ చూసి అతనికి సంతోషం లేదంట. ఏ వస్త్రం చూసినా, రాజా ఈ వస్త్రం నీకు బాగుందా, సంతోషంగా ఉందా అంటే, సంతోషంగా లేదు అని చెప్పి ఏ వస్త్రాన్ని తీసుకొని వచ్చినా ఆ వస్త్రాన్ని అతను చూస్తూ సంతోషించకుండా ఆ వస్త్రాన్ని పక్కకు పడేస్తూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి వచ్చినాడు. ఒక వ్యక్తి ఒక డబ్బా తీసుకొని వచ్చి, రాజా నీకు నేను ఒక మంచి వస్త్రం తెచ్చిచ్చిన, అసలు ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా తీసుకురాని ఒక మంచి వస్త్రాలను, దుస్తువులను నేను నీకు తీసుకొని వచ్చిన, బట్టలను తీసుకొని వచ్చినానంటే, సరే ఓపెన్ చేయ బాక్స్ అన్నాడు. ఓపెన్ చేసి చూస్తే, ఆ బాక్స్ లో చూస్తే, ఆ రాజు చూస్తే ఏమీ లేదంట. అది చూసి ఆ వ్యక్తిని ఇలా చూసినాడంట. ఆ వ్యక్తి అన్నాడంట, ఇది పరిశుద్ధులకే కనబడుతుంది రాజా, పాపులకు కనబడదు అన్నాడు. ఏమన్నాడంట? పరిశుద్ధులకే వస్త్రం కనబడుతుంది, పాపులకు కనబడదు అన్నాడు. అన్న వెంటనే ఆ రాజు అనుకున్నాడంట, నాకు ఈ వస్త్రం కనబడతలేదు అంటే, లోపల ఏం లేదు, ఇంత బాక్స్ ఉందా, ఏం కనబడతలేదు, ఇంత బాక్స్ ఉంది. ఈ రాజు అనుకున్నాడంట, నాకు ఈ వస్త్రం కనబడతలేదు అని అంటే, వాడేమంటాడు, నువ్వు పాపివి రాజా అని అంటాడు. అయితే అందరి ముందర నేను పాపినైతేనేమో అని చెప్పి, ఆ బిరుదు నాకు పడుతుందేమో అని చెప్పి ఆ రాజు అన్నాడంట, ఓహో ఎంత మంచిగా ఉంది వస్త్రము, చాలా చక్కగా ఉంది, నాకు సంతోషం కలిగింది అన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి అంట, రాజా ఇంత మంచి వస్త్రం అంటున్నావు కదా, ఒకసారి వేసుకోవద్దా అని ఏమనంట, ఒకసారి వేసుకోవచ్చు కదా అంటే, లేదు అని అంటే ఆ వ్యక్తి ఏమంటాడు, ఈ వ్యక్తిని నువ్వు పాపివి అని అంటాడు. రాజ్యం అంతా తెలిసిపోతుంది, రాజు పాపి, పరిశుద్ధమైన వస్త్రాలు కనపడతలేదు అని ఒక నింద, ఒక అపోహ పడుతుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు, వేసుకోమంటున్నాడు కదా అని చెప్పి రాజకోటలోనికి వెళ్ళి, మందిరంలోనికి వెళ్ళి వస్త్రం వేసుకున్నాడు. ఏమి లేదు అక్కడ, ఈ వస్త్రాలను తీసేసి వస్త్రాలను వేసుకున్నాడు, ఏమి లేదు. అతని దగ్గరకు వచ్చి నిలబడి, ఎలా ఉన్నాయి నా దుస్తులు అని అంటే, రాజా చాలా అందంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇక ఆ కోటలో నుంచి కొంచెం ముందుకు పోయినాడంట. ముందుకు పోతే ఆ సైనికులు అందరూ చూస్తున్నారంట, రాజకీయ ఏమి లేకుండా తిరుగుతున్నాడు, ఏమి లేవు, వస్త్రాలు లేవు, కానీ వస్త్రం ఉన్నట్లు అపోహలో ఉంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. నేను పరిశుద్ధుని కదా అని అపోహలో ఉంటూ ఉన్నాడు. మనుషులందరూ అనుకుంటున్నారు, ఇది దిగంబరిగా తిరుగుతున్నాడు ఏంటి అని మనుషులు అనుకుంటున్నారు చూసేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఆ వ్యక్తి మనసులో అనుకుంటున్నాడు, ఇదిగో నేను ఒక పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకున్నాను అని అనుకుంటున్నాడు రాజు. ఒక అపోహలో ఉంటూ ఉన్నాడు. అలాగే ముందుకు వెళ్ళినాడు. అలాగే ముందుకు వెళ్ళి, ఎలా ఉంది నా వస్త్రాలు, ఒకవేళ వస్త్రము లేదు అని అంటే నేను కూడా పాపినైతేనేమో అని చెప్పి చూసిన వాళ్ళందరూ, రాజా చాలా మంచిగా ఉంది వస్త్రాలు. అలాగే అంతఃపురంలో నుండి కోటలోనికి వచ్చిన, కోట బయటకు వచ్చినాడు. కోట బయటకు వచ్చి ఆ ప్రాంతం అంతా తిరిగినాడు, వీధులలో తిరిగినాడు. వీధులు అందరూ కూడా ఏమనకుండా ఇట్లనే సంతోషంగా నవ్వుకుంటున్నాడు. ఏమన్నా చెప్తే పాపి అవుతాడు, వీళ్ళందరూ పాపులు, రాజుకి ఎదురు తిరిగినట్టు అవుతుంది అని చెప్పి అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. సరే, అంత యాత్ర ముగించుకొని ఆ ఊరంతా తిరిగి ఇంటికి వస్తే, ఇంటిలో వాళ్ళ అమ్మ అంటే, రే ఏం పోయే కాలంలో నీకు రాజు పోయి నీ బట్టలు లేకుండా తిరుగుతున్నావు రోడ్ల మీద అని అన్నాడు. అడిగాను, అమ్మా నేను పరిశుద్ధమైన వస్త్రాలు ధరి, నీ తలతిక విధవా ఏం వస్త్రాలు ఉన్నాయి చూసుకోవా అర్థంగా అని అంటే, ఆయన దిగంబరిగా ఉన్నాడని అప్పుడు తెలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీకు నాకు ఒక గ్రహింపు ఉండాలి. ఏముండాలి? ఒక గ్రహింపు ఉండాలి. క్రీస్తు యేసుని ధరించుకున్న నీవు నేను కూడా మనం అనుకుంటూ ఉన్నాం, మనము పవిత్రులములే, మనము పరిశుద్ధులములే. ఇదిగో ఈ రోజు ఈ సంవత్సరం మనం చూసినామంటే, గత సంవత్సరాల కన్నా చనిపోయిన వారి కన్నా మనం పవిత్రులములే అని నీవు నేను అపోహపడుతున్నావేమో. ఒక గ్రహింపు కలిగి ఉండు. ఆ గ్రహింపు ఏమి అంటే, నీ స్థితి ఏమై ఉన్నదో, నీ ఆత్మీయ స్థితి ఏమై ఉన్నదో, నీ పరిశుద్ధత ఏమై ఉన్నదో, నీ ప్రార్థనా జీవితం ఏమై ఉన్నదో, నీ వాక్య ధ్యాన జీవితం ఏమై ఉన్నదో, ప్రభు సన్నిధానంలో నీ ఆత్మీయ జీవితం ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నదో, నీవు నేను ఈ రోజు ఒక గ్రహింపులోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రావాలి అని అంటే, యేసు క్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎందుకు రావాలి అని అంటే, పరిస్థితులు సరిగ్గా లేవు. ఎందుకు రావాలి అని అంటే, క్రీస్తు యేసునకు విరోధంగా లేపబడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకు రావాలి అని అంటే, నీ పరిశుద్ధత నీవు కాపాడుకొని గ్రహించగలిగితేనే నీ స్థితి ఏమై ఉన్నది నీకు తెలుస్తుంది. ఇంకా ఆత్మీయ స్థితి కొరకు పోరాడుతావు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఒక గ్రహింపు కలిగి ఉండాలి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎరగకనే, నీవు తెలుసుకోనకనే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అపోహ పడుతున్నావు నేను పరిశుద్ధుడనని, నువ్వు అపోహ పడుతున్నావు నేను భాగ్యవంతుడనని, నువ్వు అపోహ పడుతున్నావు నేను గొప్పవాడనని, నువ్వు అపోహ పడుతున్నావు నేను ధనవంతుడని. అపోహలు కాదు, అపోహలు కాదు. నీవు తెలుసుకో, నీ స్థితి తెలుసుకో. ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకో. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకో. ఆశీర్వాదాల కొరకు పరిగెత్తే స్థితిలో ఉన్నావా? నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉంటూ ఉన్నావు? ఆత్మీయమైన సంఘాన్ని విడిచిపెట్టి, సంఘ ప్రమాణాన్ని విడిచిపెట్టి, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి తిరుగుతున్న స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉంటూ ఉన్నావు
అనేది ఒక్కసారి మనం గుర్తించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి రాత్రంతా ప్రయాసపడినాడు. వినాది గారు మీకు చెప్పడం జరిగింది. దాంట్లోనే ఇంకొక కోణం. రాత్రంతా ప్రయాసపడినాడు. సముద్రంలోకి వేటకు వెళ్ళినాడు, చేపల వేటకు. రాత్రంతా అక్కడ చేపలు దొరుకుతాయి, ఇక్కడ చేపలు దొరుకుతాయి, ఆ ప్రాంతంలో చేపలు దొరుకుతాయి అని తిరిగినాడు, ప్రయాసపడినాడు, వల వేసినాడు, కష్టపడినాడు. కానీ ఆ ప్రయాసం వ్యర్థమైపోయి తెల్లవారు జామున తిరిగి ఒడ్డుకొస్తూ ఇంటికి వెళ్దాంలే అని ఒడ్డుకొచ్చి తన వలను కడుక్కుంటూ ఉన్న స్థితి పేతురు గారి ఉంది. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వచ్చి, ఇదిగో పేతురు, కొద్దిగా లోతులోనికి దూర వెయ్యి అని అన్న వెంటనే ఆయన దేవుని మాట విని, ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం నుండి పై వాక్యాన్ని మనం చదువుకుంటే ఇదిగో ఆయన లోతులోనికి దూర వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడినట్టు చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎలా పడినాయి చేపలు అని మనం గమనిస్తే, నన్ను చూడండి, ఎలా పడినాయి చేపలు అని మనం గమనిస్తే, ఆ చేపలు పడడం ద్వారా ఆ వల పికిలిపోయిందంట. అంతగా పడినాయి చేపలు. ఆ పేతురు దోణిలో ఉన్న వ్యక్తి కూడా ఆ వలను లాగలేకపోతూ ఉన్నారు. పక్కన వాళ్ళ సహాయం తీసుకుంటున్నారు. ఇదిగో బాబు, మాకు సహాయం చేయండి, నిండా ఈ వల నిండా చేపలు పడినాయి, ఇవి పికిలిపోతున్నాయి, ఇది వలలో ఈ చేపలన్నీ కూడా దోణిలోనికి తోడుకుందాం రండి అని పక్కన దోణిలో వెళుతున్న వారి సహాయం కోరుతుంటారు. ఇవన్నీ చూసిన పేతురు వెంటనే యేసుక్రీస్తు ప్రభువును చూసి అంటున్న మాట ఏంటి తెలుసా? వెంటనే దిగి, ప్రభువా, చదువుదాం లూకా సువార్త 5వ అధ్యాయం. యేసయ్య మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించినాడు పేతురుని. పేతురు అంటూ ఉన్నాడు, ప్రభువా, మోకరించి ఆయన ఎదుట మోకరించి, ప్రభువా నన్ను విడిచిపెట్టుకో ప్రభువా, నేను పాపాత్ముడు. పేతురుకు తెలుసు, పేతురు గ్రహిస్తూ ఉన్నాడు, పేతురు గుర్తెరుగుతూ ఉన్నాడు, నేను పాపిని అని. పేతురు అంటలేడు, ప్రభువా రేపు ఎన్ని గంటలకు వస్తావు దోణి కాడికి, మళ్ళా నేను వల వేయకపోతా, మళ్ళా దోణి మొత్తం చేపలు వేస్తావా, 2 వలలు తీసుకోపోతా ప్రభువా, 2 వలలైనా చేపలు ఇస్తావా, మంచి వ్యాపారం నడుస్తుంది అని అంటలేడు. రేపు ఎన్ని గంటలకు వస్తా చెప్పు ప్రభువా, ఇదిగో ఈ రోజు పడిన చేపల ద్వారా అమ్ముకొని అప్పులు నింపేసుకొని మళ్ళా తిరిగి రేపు ఇదే సమయానికి వస్తావా తీసుకోవా, రేపు కూడా నా ప్రభు కొన్ని అప్పులు ఉన్నాయి, కొంచెం ఇల్లు కట్టుకోవాలా, ఆ గుడిసెలో ఉన్న నా భార్య పిల్లలు గుడిసెలో ఉన్నారు, ఇల్లు కట్టుకుంటా ప్రభు, రేపు కూడా రా ప్రభు, ఎల్లుండి కూడా రా ప్రభు, ఒక్క వారం రోజులు రా ప్రభు, చాలు, ఒక 4-5 దోణలు నిండితే, ఈ చేపలన్నీ నిండితే అమ్ముకొని మంచి ఇల్లు కట్టుకుంటా ప్రభు అని అంటలేడు. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పేతురు కనిపెట్టలేడు. కానీ దేవుడు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు పేతురు ఎదుట పెట్టినా పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రహింపు నీకు ఉందా? మనం అనుకుంటాం దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇస్తేనే మందిరానికి వస్తాం. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు గ్రహిస్తున్నావా? ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆశీర్వాదాలు దేవుడి నుండి ఆయన ఈవులు పొందుకోవడానికి నీవు, నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది? ఏ స్థితిలో ఉంది? పరిశుద్ధమైన స్థితిలో ఉన్నావా? పాపాత్ములమైన స్థితిలో ఉన్నావా? గ్రహిస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచించండి. అందుకనే ప్రభు అంటాడు, పరిశుద్ధాత్ముడు అంటాడు, నీవు గ్రహించుకో. ఈరోజు నువ్వు గ్రహింపు కలిగి ఉండు. ఈరోజు నువ్వు ఒక గ్రహింపులోనికి రా. ఈరోజు నువ్వు ఒక సత్యములోనికి నడిపింపబడు. ఈరోజు నువ్వు ఒక గ్రహింపులోనికి వస్తేనే ఇదిగో పేతురును ఆశీర్వదించినట్టు ప్రభు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పక్కకు పెట్టి పేతురు గారు మోకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపాత్ముడను అని ఒప్పుకున్న వెంటనే ఆయన తన స్థితి ఏముందో గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకున్న వెంటనే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? పేతురుని మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నాడు. అంటే పరలోక సంబంధమైన ఈవుల చేత,
పర సంబంధమైన ఆశీర్వాదాల చేత పేతురుని ప్రభు నింపినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం ఈ రోజు మనం గమనిస్తే చాలా మంది మన తప్పులను కప్పిపుచ్చుకునే పరిస్థితి. పైకి మాత్రమే పరిశుద్ధత కలిగిన స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నాం. పైకి మాత్రమే భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నాం. పైకి మాత్రమే ఈ లోకంలో నాకంటే భక్తి పరుడు లేడు అని స్థితిగతుల మధ్యలో జీవిస్తూ ఉన్నాం. అవునా కదా? జీవిస్తున్నావా లేదు? అయితే నీకు నాకు ఒక గ్రహింపు కావాలనుకుంటున్నాను. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నా, నేనైనా సరే వింటున్న మీరైనా సరే ఒక గ్రహింపు మనం కలిగి ఉన్నాం. ఎందుకు మన పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఒక గ్రహింపు కలిగి ఉన్నావా? ఆ లోపం ఎక్కడ ఉంది అనే గ్రహింపు వచ్చిందా? గుర్తెరిగినావా? ఆ గ్రహింపు ఏదో పట్టుకున్నావా? దానికి ఆ పట్టు ఏదో పట్టుకున్నావా? ఆ స్థితి ఏదో పట్టుకున్నావా? ఆ మూల స్తంభం ఎక్కడుందో పట్టుకున్నావా? ఆ వేరు ఎక్కడుందో పట్టుకున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంజెక్షన్ డాక్టర్ దగ్గర ఉంటే ఇంజెక్షన్ చేస్తే డాక్టర్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుతారు. ఇంజెక్షన్ ఎక్కడ వేస్తారు? నరానికి ఇవ్వాలనుకున్నారు, డైరెక్ట్ ఏం చేస్తాడు, ఇది చేయించిన అనుకో, ఈ చెయ్యి అంతా గుచ్చుకుంటా నరం దొరికితే లోపల పోదాంలే అన్నట్లు పోతాడు. ఎక్కడ అవుతుంది? ఎక్కడ నరం ఉంటే అక్కడనే తీసి ఒక 2 ఏళ్ళు నరం లోపల పండుకొని ఉంటే ఇట్లా కొట్టి నరాన్ని పైకి లేపి అక్కడనే ఇంజెక్షన్ వేసి హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోవాలి, గుర్తించాలను, గుర్తెరగాలను. నువ్వు గుర్తెరిగితేనే నువ్వు పాపివని నీకు తెలుస్తుంది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నువ్వు దౌర్భాగ్యం అని తెలిసి, నువ్వు పాపివని తెలిసి కూడా నిన్ను నీవు కప్పిపుచ్చుకొని నేను ధనవంతుడను, నేను దరిద్రుడను కాదు, నేను పవిత్రుడనని చెప్పుకొని తిరుగుతున్నావే. అయితే నీకు ఏమి కావాలో తెలుసా? ఒక గుర్తింపు కావాలా. గుర్తింపు కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన మనం క్రిస్టియన్స్ కాదు. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. గుర్తుపెట్టుకోవాలా? మేము క్రిస్టియన్ అని అనుకుంటున్నాం కదా. బైబిల్ పెట్టుకొని వచ్చినంత మాత్రాన యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. యేసు క్రీస్తు ప్రభు రక్త మాంసంలో చేయి వేసినంత మాత్రాన మనం క్రైస్తవులము కాదు. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఎవరు తెలుసా? దేవుడిస్తున్న ఆశీర్వాదాలు దాచిపెట్టుకునేవాడు కాదు. దేవుడిస్తున్న ఆశీర్వాదాలు తెలుసుకొని పాపినైన నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా ప్రభు అని ఆయన పాదాల చెంత చేరి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిజమైన క్రైస్తవం నీకుందా? నువ్వు గుర్తెరుగుతున్నావా? గుర్తించుకుంటున్నావా? నువ్వు గుర్తించుకుంటున్నావా? గుర్తించుకోకుండా అక్కడిక్కడ తిరిగి ఏం లాభం? ఏం లాభం? సంఘం ఎలా ఉందో గుర్తించుకుంటున్నావా? సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి గుర్తెరుగుతున్నావా? నీకు బోధిస్తున్న నీ సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి నిన్ను కరెక్ట్ గా సక్రమంగా నడిపిస్తున్నాడా లేదా అని గుర్తెరుగుతున్నావా? ఇవన్నీ గుర్తించుకోకుండా అక్కడిక్కడ ఆశీర్వాదాల కొరకు అక్కడిక్కడ తింటే ఏం లాభం? ప్రభు అంటాడు, ఇదిగో నీవు ఒక గుర్తింపు కలిగి ఉండు, ఒక గుర్తింపు తెచ్చుకో, ఒక గుర్తింపు కలిగి ఉండు. గుర్తెరుగు. నీ స్థితి ఏమై ఉన్నది గుర్తెరుగు. నీ పరిస్థితి ఏమై ఉన్నది గుర్తెరుగు. నీ స్థితిగతులు ఏమై ఉన్నాయి గుర్తెరుగు. కొంతమంది అంటారు, కొంతమంది జేబులో దమ్మడి ఉండదు కానీ అద్దరపట్టలు వేసుకొని తిరుగుతుంటాడు. ఓకే, అద్దరపట్ట జేబులో ఏముండదు. బయటికి పోయి ఒక వ్యక్తికి భోజనం పెట్టడానికి కూడా ఉండదు. అన్నాడు భోజనం పెట్టడానికి కూడా ఉండదు. బట్టలు మాత్రం మరి నీట్గా వేసుకుంటారు. ముఖానికి రంగు, సరే ముఖానికి కాదు, నెత్తికి రంగు, ముఖానికి రంగు వేసుకొని నీట్ కూడా ఒక్క రూపాయి ఉండదు. ఎవరికైనా సాయం చేస్తారంటే ఒక్క సాయం చేయండి, ఒక్కరు సాయం చేయండి. ఏదంటే ఆయనకు తెలుసు, ఆయన గుర్తింపు ఏదో తెలుసు, నాకు కూడా ఏమీ లేదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, ఈ రోజు నువ్వు ఒక గుర్తింపు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను మనం గమనిస్తే
ఇశ్రాయేలు ప్రజల ఎదుట, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవాది దేవుడు 10 అద్భుతాలు చేసి ఆ ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వముల నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఒక గుర్తింపు కలిగి ఉండాలి కదా. ఇదిగో ప్రభు ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించినాడు. ఇదిగో ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు, ఇదిగో పలానా తెగులు పుట్టినప్పుడు, పలానా తెగులు గడ్డలు పుట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు గడ్డలు రాలేదు, ఐగుప్తు ప్రజలకు గడ్డలు వచ్చినాయి, మేము గడ్డల చేత బాధపడలేదు అని తెలుసుకోవాలి కదా. గుర్తింపు పొందాలి కదా. గుర్తింపు పొందుకోకుండా ఇదిగో నీటిని మొత్తం కూడా రక్తముగా మార్చబడినప్పుడు ఐగుప్తు ప్రజలు దాహము అని అలవటిస్తే ఇశ్రాయేలు ప్రజలు మనస్ఫూర్తిగా దాహము తీర్చుకుంటూ ఉన్నారు. ఇంట్లో గుర్తించుకోవచ్చు కదా. సంహారపు దూత తిరుగుతున్నప్పుడు ఐగుప్తు ప్రజలలో రాజు మొదలుకొని పనివాడి వరకు ఇదిగో ప్రతి తొలిచూలు బిడ్డ మరణించినప్పుడు, ఆ సంహారపు దూత చంపివేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కుటుంబాల్లో సంతోషం ఉన్నప్పుడు గుర్తించవచ్చు కదా. గుర్తించుకోకుండా 25 లక్షల మందికి పైగా ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తే వాళ్ళ ముందర ఎర్ర సముద్రం తీర్చి ఆరిన నేల మీద నడిపిస్తే ప్రభువు చేసిన కార్యాలు గుర్తింపకుండా సడుక్కుంటూ ప్రభు సన్నిధానంలో ఉంటే ఇదిగో 25 లక్షలకు పైగా ఆ అరణ్యంలో ప్రభు మొత్తినాడట రాలిపోయినారట పిట్టల వలె. ఆ కానా అనే ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి 2 కుటుంబాలు పోయినాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బయలుదేరినారు, ఎన్ని కుటుంబాలు బయలుదేరినాయి. ఆ కానాను పాలు తేనెలు ప్రవేశించది, ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి ఎన్ని కుటుంబాలు బయలుదేరితే ఆఖరికి 2 కుటుంబాలు మాత్రమే ఆ ప్రాంతంలో అడుగుపెట్టినాయి. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుణ్ణి గుర్తించుకోకుండా, వారి పరిస్థితి ఏమైనదో గుర్తింపు కలిగి లేకుండా అరణ్యంలోనే పిట్టల వలె రాలిపోయిన ప్రాణాలు కోల్పోయిన. ఈరోజు నా స్థితి ఎలా ఉంది? గుర్తిస్తున్నావా? నీ పరిస్థితి ఎలా ఉందని గుర్తించుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందని గుర్తించుకుంటున్నావా? గత సంవత్సరము ఇదిగో గంటలు ప్రార్థన చేసేదానివి, ఇదిగో మందిరం అంటే పరిగెత్తేదానివి, ఉపవాస ప్రార్థన అంటే పరిగెత్తేదానివి. దేవుడు ఎల్లప్పుడూ యేసయ్య అని నీ నోటిలో స్తుతి స్తోత్రం ఉండేది, ఆయన పాటలు ఉండేటివి. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? గుర్తెరుగుతూ ఉన్నావా? గుర్తెరిగితే నువ్వు పాపాత్ముడవని గుర్తెరిగితే ఇదిగో ప్రభు పేతురును ఆశీర్వదించినట్టు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మనం చూస్తాం, చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెళ్లిని చూసి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠదీప స్తంభం ఉంచుదుము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. షూనేము అనే ఒక ప్రాంతంలో ఒక షూనేమీయురాలైన ఒక స్త్రీ ఉంది. ఆ ప్రాంతానికి దైవజనుడైన ఎలీషా గారు వెళుతూ వస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఈ షూనేమీయురాలనే ఒక స్త్రీ ఆ దైవజనుడిని చూసి, దైవజనుడా, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అడుగుతూ ఉంటే దైవజనుడైన ఎలీషా గారు కూడా ఆమె మాటకు సమర్థించి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆమె ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి ఆమె కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ షూనేమీయురాలు తన భర్తతో అంటది, ఇదిగో ఏమండి, ఇదిగో ఏమండి, మన ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు కదా ఒక సేవకుడు, ఎలీషా గారు వచ్చిపోతున్నాడు కదా సేవకుడు. ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు అని నేను గుర్తెరిగిన. ఆమె హల్లెలూయా, నేను గ్రహించిన ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు అని గుర్తెరిగిన. అయితే ఏం చేద్దాము? ఇదిగో మన ఇంటి పైన ఒక గోడకు ఒక చిన్న డాబాలాగా కట్టి అందులో ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా కొద్దిగా ఆహారం తిని సేద తీర్చుకునేటట్టు ఒక మంచము, ఒక బల్ల,
పీట, అవన్నీ కూడా మనం ఆయనకు ఏర్పాటు చేద్దామండి. ఎందుకంటే ఆయన భక్తి గల దైవజనుడండి. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే షూనేమీయురాలు ఎలీషా ప్రవక్తను భక్తి గల దైవజనుడిని గుర్తెరిగి తన ఇంటిలోనికి ఆహ్వానించుకునిందో, తన ఇంటిలోనికి ఆహ్వానించుకొని పరిచర్య చేసిందో, ఇదిగో ఆ షూనేమీయురాలికి గర్భము ధరింపబడిందట. ఆమె హల్లెలూయా. మూయబడిన గర్భం ఇక గర్భమే రాదు అనే పరిస్థితిలో ఆ షూనేమీయురాలు ఉంది. భార్య భర్త తప్ప ఇంట్లో ఆ పిల్లల శబ్దాలు లేవు. ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నారు. ఆస్తి ఉంది, ఇదిగో పనివారు ఉన్నారు, అంతస్తులు ఉన్నాయి. కానీ అసలైన గర్భఫలము, దేవుడిచ్చే బహుమానం, స్వాస్యము లేదు, ఆ సంతోషము లేదు. ఈ ఆస్తి అంతా కూడా ఎవరికి ఇవ్వాలా అనే స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నారు ఆ కుటుంబం. ఎప్పుడైతే దైవజనుడు అని గుర్తెరిగిందో, భక్తి గల దైవజనుడు అని గుర్తెరిగి పరిచర్య చేసిందో, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి పండంటి కుమారుడిని ఇచ్చినాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ సేవకు నీవు గుర్తెరుగుతున్నావా? మీ దైవజనుడిని మీరు గుర్తెరుగుతున్నారా? కొంతమంది బయట కనబడితే కనీసం 2 చేతులు ఎత్తి ప్రైజ్ లార్డ్ కూడా చెప్పలేని పరిస్థితి ఎన్నో చూసినాను. నాలో సంఘంలో సేవ విశ్వాసులుగా ఉంటున్న వారే వేరే వారి గురించి చెప్పండి. వేరే వారి గురించి నాకు అవసరం, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పినా చెప్పకపోయినా నాకు ఇష్టం పర్వాలేదు. సంఘంలో ఉంటున్న విశ్వాసులే ఇండ్ల దగ్గరకు వస్తే కూడా కనీసం ప్రైజ్ ది లార్డ్ అని చెప్పలేని పరిస్థితి. అంత దౌర్భాగ్యం. ఎందుకు? నీ సేవకుడు ఏమో భక్తి కలిగిన సేవకుడు కాదనుకుంటున్నావు? అసలు నీ సేవకుడు ఎవరు గుర్తెరుగుతున్నావు? నీ కొరకు ఉపవాసం ఉండి, సంఘం కొరకు ఉపవాసం ఉండి, కడుపు కాల్చుకొని ఎక్కడో వాళ్ళు వచ్చి తాళం ఇచ్చిపోతే 5 సంవత్సరాలు ఎట్లా ఉన్నావు, నీ కుటుంబం ఎట్లా ఉంది, నీ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎట్లా తింటున్నావు, ఏమి పోషింపబడుతున్నావు అని ఇంతవరకు కూడా ఫోన్ చేసి చెప్పకుండా కూడా ఈ సంఘం కొరకు, ఈ సంఘ విశ్వాసుల కొరకు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా నీ సేవకు, నీ సంఘాన్ని గుర్తెరుగుతున్నావా? గుర్తెరుగుతున్నావా? ఓ సంవత్సరం ఇక్కడ, ఓ సంవత్సరం ఎక్కడ, ఓ నెల ఇక్కడ, ఇంకో నెల ఎక్కడను. ఇదే నువ్వు గుర్తెరిగిన సంఘం. ఇదా నువ్వు గుర్తెరుగుతున్న క్రైస్తవ మరి సేవకుని సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనీసం ప్రైజ్ లార్డ్ నీ నోట్లో ఏమో ముత్యాలు పడితే, నీ నోట్లో ముత్యాలు బంగారం నా జేబులో పడి ఎత్తుకొని పోయి బిల్డింగ్ లో కట్టుకుంటాను. నేర్చుకోవాలి. శూన్యమీరాలన్నది నేను గుర్తెరిగిన నా సేవకు, నేను గుర్తెరిగిన. ఆమె గుర్తెరిగింది కాబట్టి ఇదిగో తన ఏకైక కుమారుడు రోగం వచ్చి చనిపోతే అదే ఎలీషా ప్రవక్త వచ్చి ఆ కుమారుని మీద ప్రార్థన చేసి 2 సార్లు ఆ కుమారుని మీద పండుకున్న వెంటనే 7 సార్లు తుమ్మి బ్రతికినాడు. ఆమె హల్లెలూయా. ఎందుకు నీ ఇంటిలో శ్రమలు, ఎందుకు నీ ఇంటిలో కష్టాలు, ఎందుకు నీ ఇంటిలో ఇరుకులు, ఇబ్బందులు అంటే నీ సేవకుని, నీ సంఘాన్ని నువ్వు గుర్తెరుగుతలేవు. నీ కొరకు ప్రార్థన చేసే సేవకుని నువ్వు గుర్తెరిగితే, నీ కొరకు ప్రార్థన చేసే సంఘాన్ని గుర్తెరిగితే, నీ కొరకు కనిపెట్టుకున్న సంఘాన్ని నువ్వు గుర్తెరిగితే నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. అది గుర్తెరిగిన వారు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అది గుర్తు ఎరగని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకా దరిద్రతలోనే ఉంటున్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేము గొప్పవారమని. ఇంతకుముందు మనం చదివినాం కదా, నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, వస్త్రహీనుడవని ఎరగకనే ఆ రాజు అంటున్నాడు నేను వస్త్రాలు ధరించుకున్నాను. పక్కన వాళ్ళు అనుకుంటున్నారు వస్త్రాలు లేవురా అని. రాజు అనుకుంటున్నాడు నేను వస్త్రాలు ధరించుకున్నా. అలా మన పరిస్థితి అదైపోయింది. సంగమా, యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. గుర్తెరుగు. చేసినవన్నీ చాలు. ఇకనైనా నువ్వు గుర్తెరిగి ఇదిగో ఒక శూన్యమీయుల రాలి వలె, ఒక పేతురు గారి వలె నువ్వు గుర్తెరిగినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు నీ కుటుంబం, నీ పిల్లలు సంతానం అంతా కూడా
తవ్వి చూడడానికి కూడా మీకు అసలు ఆ ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయంటే ఆ తవ్వే కొద్ది ఆశీర్వాదాలు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఒక విధవరాలు ఇంటిలో ఆ గుర్తెరిగిన ఏలియా ప్రవక్త ఆ ఇంటికి వెళితే ఆ విధవరాలు ఇంటిలో ఇదిగో ఆ బుడ్డిలో ఉన్న పిండి, ఆ బుడ్డిలో ఉన్న చిన్న నూనె ఉబుకుతూ 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 3 సంవత్సరాల కరువు దినంలో కూడా ఆ ప్రాంతం అంతా ఆ బిడ్డ ద్వారా పోషింపబడింది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి గుర్తెరుగు. ఏ సంఘము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న సంఘం, ఏ సంఘము మమ్మల్ని నడిపిస్తుంది, ఏ సంఘము ఆత్మీయతలో నడిపిస్తుంది అని గుర్తెరుగు. ఇష్టానుసారంగా తిరగొద్దు, ఇష్టానుసారంగా ప్రవర్తించదు, ఇష్టానుసారంగా తిరగొద్దు. సేవకుడు కనపడితే 2 చేతులెత్తి మనసారా ఆయనకు వందనాలు చెప్తాం. దేవుని ఆశీర్వదిస్తాం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు ఆశామాషిగా సేవకుడు మీ కొరకు కన్నీరు కారుస్తే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆ కన్నీరుకు కారణం మీరైనా అనుకో, కుటుంబాలన్నీ కూడా నాశనంలోనికి నడిపించారు. అర్థమైందని చెప్పేది. మీ కొరకు సేవకుడు కన్నీరు కారిస్తే ప్రభువా పుష్పమ్మ తల్లి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, గృహం లేదు ప్రభువా, కట్టు ప్రభువా అని మీ కొరకు మేము చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కన్నీరుకు కారణం మీరే అయినారనుకో, పలానా వారి వలన బాధలు కలిగినాయనుకో, పలానా వారి వలన ఇబ్బందులు కలిగినాయనుకో, మీ కుటుంబం ఆశీర్వదింపబడదు. ఏం సార్ శపిస్తున్నారు? శపించక సత్యం చెప్తా. గుర్తెరుగు. నువ్వు గుర్తెరిగితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు గుర్తెరగకపోతే నువ్వు శపించబడతావు. ఈ శూన్యమీరాలు గుర్తెరిగి తన కుమారుడు చనిపోతే కూడా ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళి ఆ మేడగదిలో ఎలీషా ప్రవక్త నివాసం ఉంటూ ఉన్న మేడగదిలో ఆయన మంచం మీదనే ఆయన పరుండబెట్టి ఇదిగో గాడిదకు గంత కట్టి ఎలీషా ప్రవక్త ఎక్కడైతే ఉంటాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు వెళ్ళింది? కుమారుడు చనిపోయినాడు కదా, భర్తను పిలిచి, ఇదిగో పని వాళ్ళని పిలిచి, ఇదిగో బంధువులను పిలిచి రోధించి ఆయన సమాధి చేసి కదా కాదు. ఆమె గుర్తెరిగింది, నేను నమ్మిన నా దైవజనుడు, ఆయన నమ్మిన పరలోకమందున దేవుడు నాకు గర్భం ఇచ్చిన మంతుడు శక్తిమంతుడైతే ఇదిగో చనిపోయిన ఆ వ్యక్తిని కూడా తిరిగి లేపడానికి శక్తిమంతుడని గుర్తెరిగి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు దేవుని నామాన్ని. మన దేవుడు శక్తిమంతుడని గుర్తెరుగు. ఈరోజు నీ గర్భం పోయిందని, ఈరోజు నీ పరిస్థితులు బాలేవని, ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు బాలేవని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తిరిగి మళ్ళా నూతన పరచగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నీ అవయవాలను కూడా తిరిగి నూతన పరచగల శక్తిమంతుడని గుర్తెరుగు. నిన్ను చూస్తున్నానని గుర్తెరుగు. నీ పరిస్థితులు గమనిస్తున్నానని గుర్తెరుగు. నీ స్థితిగతులను గమనిస్తున్నానని గుర్తెరుగు. గుర్తెరుగు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నయోమి గుర్తెరిగిందంట. నయోమి ఏం చేసిందంట? గుర్తెరిగిందంట. ఏమని గుర్తెరిగింది తెలుసా? కరువు వస్తే బెత్లెహేమ్ అనే ప్రాంతంలో నుండి వేరే ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంత ప్రజలందరూ అదే ప్రాంతంలో ఉంటే ఈ ఒక్కతే తన భర్త, తన 2 కుమారులతో ఇక మేము పోతాము, మేము పక్క ప్రాంతాలకు పోయి భోజనం చేసి 2-3 సంవత్సరాలు గడిపి మళ్ళీ తిరిగి కరువు అయిన తర్వాత నీ దగ్గర వస్తాంలే అని పక్కన వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ పోతుందంట. అలా అంటున్నారట. ఏ నయమే పిచ్చిలేసిందా? పుట్టిన ఊరు, నువ్వు పుట్టినావు, పెరిగినావు, ఈ ఊరిలో తిరిగినావు, మనం అందరం ఒకటే ఉన్నాం. కరువు వచ్చిందని నువ్వు పోతే ఎట్లా? కరువు వచ్చిందని పక్క ఊరు పోతే ఎట్లా? పోవద్దు, నా మాట విను అని అంటే ఈ నయం అంటదంట, మీరు ఇక్కడనే ఉండి సావండి, మేము అక్కడ పోయి బ్రతుకుతామని. ఏమనిందట చెప్పండి? మీరు ఇక్కడనే ఉండి మేము అక్కడ పోయి అని పోయిందంట. పోయిన రోజులు కొన్ని రోజులు బాగుంది, పిల్లలకు పెళ్లి చేసింది,
అదే మోయాబు దేశంలో పెళ్లి చేసింది, అన్యులతో పెళ్లి చేసింది, బానే ఉంది, సంసారం నడుస్తుంది. ఈ ఎక్కడి నుంచో వచ్చిందో రోగాలు, ఏమైతే తెలియదు కదండి, ఎవరికి ఏమైతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు టమాటో తెలియదు. వెంటనే భర్త పోయినాడు తప్పని, భర్త వేయడానికి బాధ అనిపించింది. సరే కుమారులు ఇద్దరు ఉన్నారులే, నా 2 చేతులు కుమారులు ఉన్నారులే, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్యాలు ఉన్నాయిలే, వీళ్ళనన్నా చూసుకొని ఓదార్పు పొంది ముందుకు పోదాంలే అనుకునే లోపల ఇంకొక కుమారుడు తెచ్చుకున్నాడు. అని అనుకొని సేద తీసుకొని మళ్ళీ తిరిగి బలము తెచ్చుకునే లోపల ఇంకో కుమారుడు తెచ్చిపోయినాడు. ఇక ఒంటరి అయిపోయింది. అప్పటిదాకా భర్త పిల్లలు అమ్మ అన్నం పెట్టు అంటుండే, భర్త అమ్మ వంట చేయి అంటుండే. అన్ని శబ్దాలు, మనుషుల శబ్దాలు, మగ శబ్దాలు అన్ని కూడా సమాప్తం అయిపోయినాయి. ఒంటరి అయిపోయింది. ఇక ఇద్దరు కోడలు మాత్రమే అత్త అత్త అని వాళ్ళు ఏడడం బట్టి ఈమె ఏడుస్తామంటే అప్పుడు గుర్తెరిగింది, అమ్మ ఇంకా నేను కానీ ఇదే ఊర్లో ఈ ఇంట్లో ఉంటే కానీ నేను కూడా టప్పెక్తారా, నేను కూడా చచ్చిపోతారా అని చెప్పి ఆమె మొత్తం అన్ని కూడా సదురుకొని తిరిగి పోదంపా పెద్దలకి పోదంపా, ఇక తిరిగి పోదంపా అమ్మ అని చెప్పి బయటికి తీసుకొని వచ్చి తన ఇద్దరు కోడలను నిలబెట్టి, ఇదిగో అమ్మ నేను గుర్తెరుగుతున్నా, నేను తిరిగి నా ఊరికి పోతా, లేకపోతే నేను కూడా ఇన్ని సమాధి చేయబడతా, ఈ అన్యుల దేశంలో నేను కూడా సమాధి చేయబడతా, ఇక నేను పోతా, మీరు దారి మీది నా దారి నాది అని ఎప్పుడైతే ఈ నయోమి తిరిగి గుర్తెరిగి బెత్లెహేములోనికి అడుగు పెట్టిందో దేవుడు ఆశీర్వదించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఆమె కన్నీటిని అంతటిని కూడా ఆనంద బాష్పాలుగా మార్చినాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు గుర్తెరుగు, ఈరోజు నువ్వు గుర్తించు, ఏ విషయంలో నీకు సమస్య కలుగుతుంది, ఏ విషయంలో నీకు బాధ కలుగుతుంది, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో భార్య భర్తలకు మధ్యలో అనేకత ఉంది, ఏ విషయంలో సమాధానం లేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నావు, ఎంతసేపు ప్రార్థన చేసినా నాకు ఈ సమస్య తీర్చబడతలేదే అని ఎందుకు కలుగుతున్న పరిస్థితులు గుర్తించి ఇదిగో పాపిని ప్రభువా అని పేతురు వలె దేవుని ఎదుట మోకరించి సాష్టాంగ నమస్కారం చేసి నీ తప్పులు ఒప్పుకుంటే ప్రభువు నిన్ను ఇదిగో పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి నిన్ను లేవనెత్తును గాక. ఆమేన్, హల్లెలూయా. శూనేమీయురాలు కూడా కోల్పోయిన తన కుమారుడిని తిరిగి పొందుకున్నట్లు తిరిగి నీ ఆత్మీయ జీవితం ఫలభరితముగా మార్చును గాక. ఆ నయోమి కూడా ఇదిగో కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునేటట్లు ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా ప్రభువు చేసి ఇదిగో ఆమెను సంతోషపరిచినట్లు నా దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాలను కూడా సంతోషపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం గమనిస్తే ఈరోజంతా గుర్తెరగడమే, ఈరోజంతా గుర్తించుకోవడమే. మనం గుర్తించుకోవాల్సిందే. మనం అనుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదాహరణ హౌస్ విజిటింగ్ పోయిన వారం చేయలేదు, కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి స్వరం పోయింది. ఆదివారం రాత్రి వరకు ఉదయం సాయంకాలం 2 ఆరాధనలు మంచిగా దేవుడు కుటుంబం పట్టు. రాత్రి పండుకున్న మధ్యరాత్రి కష్టం తెలుస్తుంది నీకు అంటున్నా మొత్తం క్లోజ్ అయిపోయింది, కొంత స్వరమే లేదు. దేవుని మహాకృప ఆదివారం మాత్రం నిలబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఆ స్వరం పోయినందుకు డిస్టింక్షన్ చేయలేదు. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఇక్కడ నీట్గా తయారై వచ్చినారు కదండి, కొంతమంది ఇళ్ళకి వెళ్తే వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటున్నారు. నా బాధ నీట్గా తయారైన కదా, నీట్గా తయారైనంత మాత్రాన బాధ ఉండదా చెప్పండి. డబ్బు సంపాదించినంత మాత్రాన బాధ ఉండదా? గుర్తెరుగుతుంది పరిస్థితి. కాబట్టి మనం కూడా ఎంత నీట్గా తయారు చేయబడినా, ఎంత అంగులు వైభవంగా సెంట్లు కొట్టుకొని ఫేరేవాళ్ళు పూసుకొని తలపులు కొట్టుకొని వచ్చినా మన హృదయంలో ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు కారణం ఏంటి, ఆ పరిస్థితులకు కారణం ఏంటి అనేది నువ్వు గుర్తెరిగితే, ఆ కరెక్ట్ గుర్తింపు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంటలేడు, అవ్వా నా భార్య పాపి, నా వాళ్ళు పాపి, నా కుటుంబాలు పాపి అని అంటలేడు. ఆయన అంటుంది ఏం తెలుసా? నేను పాపి. ఆ
ఆమె హల్లెలూయా హల్లెలూయా. సాకులు చెప్తలేదు, అవమానాల సాకులు. అవ్వా ఏమి ఇంత చేసిన పండు తినావనంటే అది ఇచ్చానే ఇది తింటి అని సాకులు చెప్తారు. ఈమె దగ్గర పోతే ఈయన దగ్గర పోతే ఎందుకు నువ్వు తింటివా అంటే నువ్వు ఇదిగో నువ్వు నా పక్క టెంకలు తీసుకొచ్చి జతపరిచిన ఈ అవ్వనే ఇస్తే తింటే అని సాకులు చెప్తారు. నేను ఆపి నన్ను క్షమించు అని అప్పుడే అని అంటే అవ్వ అప్పుడే ప్రభువా నేను తప్పు చేసిన ప్రభా క్షమించు అని సాగిలపడి ప్రభు ఎదుట మోకరించి తప్పు చేసిన ప్రభు అని అంటే ఈ పరిస్థితులను కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి గుర్తెరగండి ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు గుర్తెరగండి. ప్రార్థన చేసేటప్పుడు ఆలయం ప్రేక్షలు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ నేను చాలా మందిని గమనిస్తాను. నాకే ఏడుపు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా, వీళ్ళక్కడ ఏడుపు వస్తుంది అనిపిస్తున్నాయి. చూస్తే ఎవరు అందరు మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు, ఒక్కరి కంట్లో కన్నీరు ఉండవు. నేను అనుకుంటా ఇది నాకే బాధ లేకున్నాయా, వీళ్ళు కూడా బాగుంటాయా, నాకే వస్తాయి కన్నీరు ఎందుకు అని అనిపిస్తుంది. కన్నీటితో ప్రభు పాదాలను కలిపినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక స్త్రీ ఉందంట, ఆ స్త్రీ గుర్తెరిగినట్టు ప్రభా నీ ముందు దగ్గరికి వచ్చి నీ ముందర నిలబడడానికి నాకు అర్హత లేదు, నేను పాపిని, నాకు అర్హత లేదు. అందుకనే ఆమె వచ్చి వెనకాల నుంచి వచ్చి యేసయ్య కాలు చాపుకుంటే ఆ కాళ్ళ దగ్గర పడి కాళ్ళ దగ్గర కన్నీరు కారుస్తూ ఆ కన్నీటితో యేసయ్య పాదాలను కడిగి ఆమె వెంట్రుకలతో యేసయ్య పాదాలను పిలిచింది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. గుర్తింపు ఉందా? ఎంత ఉన్నా నేను పరిశుద్ధిని అపోహలో ఉంటూ ఉన్నాను కదా. గుర్తించుకో, నీ స్థితి ఎలా ఉందో గుర్తించు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో గుర్తించు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడంట, కుటుంబాన్ని విడిచిపెట్టి మంచిగా తండ్రి దగ్గర భోజనం చేసే వ్యక్తి. తండ్రి దగ్గర పని వాళ్ళు ఉంటే ఆ పని వాళ్ళకి చెప్పేటోడు, ఇదిగో బాబు ఆకలి అవుతుందని అంటే ఆయనకు మటన్, చికెన్, ఫిష్ ఏది కావాలంటే అది చేసుకొని వచ్చి ఆయన దగ్గర పెట్టి ఆయన భోజనం చేస్తున్న వ్యక్తి. ఎక్కడ శ్రమ లేదు. తండ్రి అరే కూర్చోరా నువ్వు, నేను ఉన్నా కదా, పనులు ఉన్నాడు కదా, అంత ఆస్తిరా, కూర్చొని తినురా అన్నాడు. ఏం బుద్ధి పుట్టిందో తెలియదు, బుద్ధి పుట్టి ఏమొచ్చిందో తెలియదు. వెంటనే తండ్రి దగ్గర పోయి ఆయన నా ఆస్తి అంతా ఇచ్చేయి, ఎక్కడ పోతావు, ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేసి నీకన్నా ఎక్కువ ఆస్తి సంపాదించుకొని వస్తా అని చెప్పి మూట కట్టుకొని వెళ్ళిన. మొత్తం త్రాగుడికి తినడానికి ఆ ప్రాంతంలో పాపము పరిస్థితులు చేయడానికి అన్ని కూడా అయిపోగొట్టుకొని ఆఖరికి ఏమీ లేకుండా ఆకలి అవుతుంది అన్నప్పుడు ఆ పందులు మేపుతున్న కాడ వెళ్ళి ఆ పందుల పుట్టైనా తిని కడుపు నింపుకుందామనే స్థితిలోనికి ఆ పందుల పుట్టు తింటుంటే ఆ పందుల యజమాని వచ్చి పాడాలంటే పందులు తినే పుట్టు కూడా తింటాం అని చెప్పి దొబ్బితే అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చిందని. ఆమె హల్లెలూయా. చాలా మాట చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు చాలు. ఆమె హల్లెలూయా. అయితే గుర్తించుకున్నప్పుడు, అయితే గుర్తెరిగినప్పుడు ఆ చిన్న కుమారుడు గుర్తెరుగుతున్నాడు. చూడండి అని చూడండి, ఆ చిన్న కుమారుడు గుర్తెరుగుతున్నాడు. నేనేంది పందుల పొట్టులో పందుల దగ్గర పందుల పొట్టు తినడం ఏంది, నేనేంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండడం ఏంది. ఒకప్పుడు నా తండ్రి దగ్గర అలాంటి స్థితిగతుల మధ్యలో ఆకలంటూ తెలియని పరిస్థితుల మధ్యలో నేను పెరిగిన. ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే మంచి మంచి వస్త్రాలు, ఆహారం, మంచి మంచి పానీయాలు భుజించి పానం చేసిన వాడిని ఈ పందుల దగ్గర ఉండడం ఏంది, ఈ పందుల పొట్టు తినడం ఏంది అని బుద్ధి వచ్చినప్పుడు, గుర్తెరిగినప్పుడు తిరిగి ఆయన మనసు మార్చుకొని ఇదిగో తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి తిరిగి ఆ పూర్వ స్థితిలోనికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. సంగమా, ఈరోజు ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నేను చేతులు జోడించి చెప్తున్నది ఏంటంటే, ఇదిగో నువ్వు గుర్తెరుగు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది గుర్తెరుగు. నీ సెల్ ఫోన్ లో ఛార్జింగ్ ఉందా లేదా అని చూస్తున్నావు. చూసి ఛార్జింగ్ తక్కువైతే పిల్లలకి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టిన ఆయన ఛార్జింగ్ తక్కువైంది, అలా ఊరిపోయేసింది, మధ్యలో ఫోన్ ఆగిపోతే మీ అమ్మతో మాట్లాడలేను, నా కనెక్షన్ నీ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది అని గుర్తెరుగు.
ప్రభువుకి నీకు మధ్యలో కనెక్షన్ ఎలాంటి స్థితిలో గుర్తెరుగుతున్నావా? నీ ఆత్మీయ స్థితి అనే ఛార్జింగ్, నీ బాహ్యం నీ అంతరంగ పురుషుడు ఆ ఛార్జింగ్ చేస్తున్నావా? గుర్తెరుగుతున్నావా? ఆత్మీయ ఆహారం పెడుతున్నావా? ప్రార్థనలో ఉంటున్నావా? క్రైస్తవునిగా బ్రతుకుతున్నావే తప్ప నిజమైన క్రైస్తవునిగా ఉంటున్నావా? గుర్తెరుగుతున్నావా? ఇవి గుర్తెరిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు, ఈ లోకపు ఆశల కొరకు, ఈ లోకపు పరిస్థితుల కొరకు పరిగెత్తకుండా ఆత్మీయత కొరకు, ఆత్మీయతలో ఎదిగింపబడేటట్లు నీవు గుర్తెరిగినట్లయితే ఇదిగో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఉన్నను లేకపోయినా, ఉన్నా లేకపోయినా, ఇదిగో నేను తిన్నా తినకపోయినా నేను నా దేవుని సేవ చేస్తాను. ఎందుకు పౌలు అంటే ఇదిగో ఆ లోకంలో ఒక పరిస్థితి, ఒక స్థితి ఉంది, ఆ గొప్ప పట్టణం ఒకటి ఉంది, అందులో ఆఖరి తప్పులు నేను రాజ్యంలో నేను ప్రవేశించాను. ఆమె హల్లెలూయా. అందులో ప్రవేశించాలి అంటే ఇప్పుడే నేను గుర్తెరగాల. నేను ఏ స్థితిలో ఉన్నా సరే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నా దేవుని నేను విడిచిపెట్టదు. సంఘాన్ని విడిచిపెట్టదు, సంఘ క్రమాలను విడిచిపెట్టదు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టదు. సంఘంలో నిలిచి ఉండు, ఈ సహవాసంలో నిలిచి ఉండు. ఈ సహవాసంలో నిలిచి ఉన్నప్పుడు నీవు గుర్తెరుగు, నా పరిస్థితి ఏది సంఘంలో, నా ఆత్మీయ స్థితి ఏది సంఘంలో, నా పరిస్థితి ఏది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాలంలో ఉంటున్న యవనస్తులు వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి వాళ్ళతో సాయంకాలం కానీ వెళ్ళి ఆడుకొని, సాయంకాలం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆ పబ్జీలు, ఆ జీలు, ఈ జీలు అనుకుంటా సెల్ ఫోన్ లో చూసుకుంటూ చాటింగ్ చేసుకోకుండా శనివారం ఇక్కడ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. గుర్తెరుగు. యవనస్తులే వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు కదా, గుర్తెరుగు. ఉదయం వచ్చి సంఘము పరిచర్య చేసుకున్నారు, గుర్తెరుగు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, గుర్తెరుగు. ఇంటి దగ్గరనే ఉంటూ రైస్ కుక్కర్ లో అన్నం వేసి ఒక గంట పెడితే అన్నం అవుతుంది, కనీసం మందిరానికి రాదు. రేపు వస్తలే. గుర్తెరుగు నీ పరిస్థితి ఏంటి. నువ్వు అనుకుంటున్నావు నీ ఆత్మీయ స్థితి మెరుగుపడిందని, నీ ఆత్మీయ స్థితి దిగజారిన స్థితిలో గుర్తెరుగు. నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మీయ స్థితి ఆగిపోయిన స్థితిలో ఉంది. గుర్తెరిగి ప్రభు సన్నిధానంలో మోకరించి, ప్రభువా నేను పాపిని అని నువ్వు అడిగినట్లయితే ప్రభు తిరిగి నేను పూర్వస్థితిలోనికి నడిపించును గాక. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడిన వాక్యం